అక్బాలకద్దవే కొరువు మనవని కొరువు ఉసుల సంగమయ్యా దక్షిణాన మెరుపుల తిరుపతి కొండల తీగ మెరుపుల పర్వతి కొండల్లో బాలమే సులేకబాయే చెప్పలేదా పడ్డదా అటువంటి కనుక మరి తుళ్ళు వారాయి కురవచ్చనము మరి కన్నీరు కావాల్సిన శంకరుడు దేవదంగమయ్యా అమ్మా పార్వతి అటువంటి కనుక దక్షిణాన మెరుపుల తిరుపతి కొండల తీగ మెరుపుల పర్వతి కొండల బాల మెరుపులేవు ముత్యాల ఒంటి మొత్తం మన ఒక చెరి మీద చెప్పు కదా రామాబోటమని అలా ప్రాణేశ్వర అన్నం లేని వారికి అన్నం పెడుతున్నావు ఉత్తరం లేని వారికి ఉత్తరం పెడుతున్నావు అన్నవారికి గంట లేని వారికి గంట దానం పెడుతున్నావు సంతానం లేని వారికి నువ్వు సంతానం ఇస్తున్నావు అయ్యో నేను పెట్టుబడినేమో పెద్దదాన్ని వదవని ఉండు అంటేనేమో నేను వదవని కనుక నువ్వు ఊళ్ళో ఉండదాని నేను రావయ్య ప్రాణ అదే మధ్యలో పార్వతి నువ్వు రోజులకి వెళ్ళిపోతున్నాడే ఒక గడ్డి కార్యక్రమం ఒక గడ్డి పనులు పెట్టి వదవని ఎరిగే తారక మంత్రం సరిగలేదని సంగమయ్యా అది ఎదురంజరాము పెట్టినాడా అష్టమూడులో గారు చూడవచ్చే బ్రహ్మదేవ అయ్యో నారా ప్రాణేశ్వర మరి నా దేవారి కదా దానం పెడుతున్నారు వసదానం పెడుతున్నారు వింటవా నారా బాబా పార్వతమ్మ మన కొడుకు వీరయ్య పెళ్లి గారి వాడు పెట్టారు వేరుతున్నాడు లగ్గం గారి వాడు రాజీర్గ వేరుతున్నాడే కూర్చొని బాబా భారతి వీరయ్య దానం పెడుతున్నాడు బాబా ప్రాణేశ్వర మన కొడుకు వీరయ్యకు మరి పెళ్లి మీద ప్రేమలు కలిగారు లగ్గ మీద పుత్రులు కలిగారయ్యా తన మంచిని మామాదేవి ఇప్పుడే పోయి వస్తానని శంకరుడు దేవదంగమయ్యా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ముగ్గురు వేషాలు కట్టుకొని మరి ముగ్గురు దేవతలు మూడు తీర్ల వేషాలు కట్టుకొని ఇప్పుడే వీరయ్య దగ్గర పోయి పెళ్లి మీద ప్రేమలు కలిగించి వస్తానని శృంగారించాలి సంగమయ్య గారికి ముందర ముత్యాలు చూడేసిండు పరగా పక్కన పవడాలు చూడేసిండు అయ్యా ప్రతి పది గంటల 96 లక్షలు 4 గంటలు 2 లక్షలు 5 గంటలు 4 లక్షలు వేసిండు అయితే అడ్డదాబరి కూడా లేవు కూడా దాబరిచాడే అయ్యూరేజం కట్టిండు అయ్యేలో దాబరిచిండు అడ్డబడి బ్రహ్మదేవుడు బ్రాహ్మణేజం కట్టిండు ముగ్గురు తిరిగి గుర్తులైనా మూలమైన దేవాలయాలు ముగ్గురు తిరిగి గుర్తులైనా మూలమైన దేవాలయాలు మేఘాల మా తల్లి రథమాదేవు దేవతములాదేవి
ఈనాడు బంగారు ముంతతోని పాలు విండిండు బంగారు ముంతల పాలు విండుకు వచ్చిండు భగవంతుడు వీరయ్యా పెద్దలకు దానం చేస్తున్నాడు అమ్మో గురుడు వీరయ్యా అటువంటి కనుక వందలు ఆరు పెడితే అప్పుడు తిరిగితే ఆరు పెట్టి వీరయ్యా దండాలు దండం మాట్లాడడం లేక భయమ్మా నా పేరు వీరభద్రుడు వీరప్ప అంటారు కదా వీరప్ప అంటారు ఆ, ఓ సరమంచి మాట నీకు వివాహమైందా ఆయన వివాహం అంటే నాకు తెలియదు కదా నీ వారం నీ మీద ఉంటది నా భయవారం నా మీద ఉంటది ఓ నీ భార్య నీ వారం నీ దగ్గరనే నా అభివంతరం నా దగ్గర ఉన్నట్టు అంటే అయ్యా ఓ నువ్వు ఏలు బట్టి ఫోన్ తిరిగినావా ఏరు దిగలేదు కాలు దిగలేదు కట్టు కట్టలేదు అంటున్నా నీ భార్య ఏలు దిగలేదు ఇక కట్టు కట్టలేదు కాలు దిగలేదు అంటారు అయితే సరే మరి ఆయన మరి ఎంగిలికంతా మాకు ఇప్పుడు కుర్ర కాస్తులు పొద్దు నుంచి రాత్రి ఇంటికి పోతావు తెచ్చుకొచ్చి తెచ్చుకొచ్చి ఏరు బట్టి మూడు తిరిగి కాలు దొక్కి కళ్యాణం ఆడినవా వీరయ్యా పెద్దలార వీరే గంధం అడిగే భగవంతుడు తెలియదు ఏరు బట్టి మూడు తిరిగి కాలు దొక్కి కళ్యాణం ఆడలేదు శివదేవి దగ్గర ఉండదు పెద్దలార వీరే ఏం పాపం చేసినావు ఈ తెల్ల మొక్కు మీద ఎందుకు వచ్చావురా పాడిగాను మీద వైపు నీళ్ళ కాడిగాను దిగబడ్డది దిగబడ్డే పీరియడ్ పెళ్లికి ఫోన్లలో పెట్టా మరి బాగుండదని చెప్పి నేను అడకరాన్ని తీసుకుపోతాను అడకరాన్ని తీసుకుపోతే కాంట ఎందుకు పడ్డాయిరా వచ్చా గట్టిగా పడతారు కాంట పట్టినాయా మూడు అరకరకడాలు తీసి నీ ప్రాణం తీసిన నాకు పాపం జరగదురా చూడకపోతే నేను చూడకపోతే ఏం చేద్దుడా ఏ బాబుదా బాబు తీసి మొత్తం కథ చేతురు దుర్మార్గుడు నేను మందకాల పెట్టినందుకు బుద్ధి ఎక్కువ నాదే అటువంటి గురుడు వీరయ్యా ఈ ఎంగిలైన పేద పిల్లలు తీసుకొచ్చినాడు వీరయ్య మరి నడుమందల గిలగిల ఉరుకుడు వీరయ్యా ఒక పిల్ల దండకు ఆడపిల్ల పట్టుకొచ్చిండే వీరయ్యో వీరయ్యా వీరయ్యా అటువంటి కనుక బండారు సంచల చేయి కట్టినాడు పిరికల బండారు తీసిండు వీరయ్యా శరీర మావిడ తెచ్చిండు వీరయ్యో ఆ గొర్రె పిల్ల కాట పడ్డాయి కాదు ఈ కాట మీద శరీర మావిడ తెచ్చి పెట్టిండు వీరయ్యనైనా ఈ రెండు గొర్రె పిల్లలకు మరి కళ్యాణం చేసి వీరయ్యా కళ్యాణం ఓ వీర కళ్యాణమే శుభాన ఓ వీర శుభానమా కళ్యాణం ఓ వీర కళ్యాణమే శుభాన ఓ వీర శుభానమా హరి హరి గల కళ్యాణమే దారుణ నగరపు శుభానమా
వండినాడు రాజు వీరయ్య ఓ వీరా, ఓ నీ ఆడియాను. మరి మన ఆడిపోతాను వాడు. నీ నడువిరిగినాయి నాకు నా బతికేది నా అదేది నా గదేది అంటావు నీ గొర్రె పిల్లలు లేపుకొని నువ్వు మన వద్దు వాడి. నడువిరిగినాడు అక్కడ కూర్చున్నాడు అది కాదు కానీ ఆ. మరి నా నడువు కొడుతుంది ఆ. ఆడించి తల్లితే ఈ రెండు ఇరువాయి ఆ రెండు అడివాయి ఉన్నాడు అడుగు పురుకురిగే. మరి భగవంతుడి మీద కోట బండారు తీసినాడు కొండ్రిగాని మీద పోసినాడే ఓ జర్రని సేది అదృష్టాన నీ పంటల సంచి చేయబెట్టి తల్లిందుకు కొద్దిగా నడవొస్తుందా? మరి నాకు ఏం నెరవ పెట్టిపోతావు మరి నాకు కాలేవా ఉంటున్నావంటే మరి నాకు ఏం మీద పెట్టిపోతున్నావు. అయ్యయ్యో మరి మరి కొండన్నా కలియుగం ముట్టమంతా ఉన్నది పెరగమంతా ఉన్నది నాయక రాజ్యం ఏరమంతా ఉన్నదయ్యా ఊరి లోపల జాంబవుల వాడ ఉంటది మరి ఊరు బయటనేమో జాంబవుల వాడ ఉండదయ్యా వాళ్ళు దుడ్డలు కోసేసినప్పుడు మరి పొద్దుగాల చూసిపో పొద్దుగా వస్తారు మెత్త నాన్నయ్య ఇది బతుకు అన్నాడైనా అది నీకు ఆధారం బతుకో ఇగో ఓ ఇదే ఓ అవి ఒకవేళ అవి దొరకన్నాడు అవి రాలన్నాడు అవి రాలన్నాడు ఏం తినాలి మళ్ళీ నేను తినాలి. అభిదాలన్నాడు ఏం చెప్తావు కొండల పన్ని బొక్కలుండి ఆ బొక్కలు కనుకుంటా ఉండిపో మరి అవి దొరకన్నాడు అబు దొరకనాడు ఏం చెప్తావయ్యా ఇగో అలా నన్ను కళ్ళ కలియుగం పుట్టమంతా ఉన్నది పెరగమంతా ఉన్నది నడినేయాలి రాజ్యం ఏరమంతా ఉన్నదయ్యా మరి ఇచ్చినోడు ఈశ్వరమందా గొర్రెలు వచ్చినాడు మరి గొర్రెలు వచ్చి పాలు ఈకినాడు ఆ పాలనూతులు నాకి బతుకు అన్నాడైనా పొదుగులు ఎత్తే గొర్రెలు పాలు చీకి పొదుగులు ఎత్తే నుచ్చు పెడతాయి. నుచ్చు పెట్టా నుచ్చు తిని బతుకు ఈ మంచిగుని వేళ హైదరాబాద్ గారి పోయినా మీరే పోయినా అటువంటి భగవంతుడు వీరయ్యా దేవుడు సజ్జావతుడే సామెర వీరయ్యా సామెర వీరయ్యా అంకారాన్ని కొన్నాడే వీరా లక్కిపోతా ఉన్నాడే వీరా అంకారాన్ని కొన్నాడు కూడా లక్కిపోతా ఉన్నాడే వీరా లక్కిపోతా ఉన్నాడే వీరా ఎవరే మీరు మేము ఇక్కడ దాసిలము దాసిరా మీరెవరయ్యా మేమా అక్క మంకాలు తమ్ముడు ఏమంటున్నా అక్కమంకాలు తమ్మివా మేము అక్కమంకాలు 2 దాసీలం అయ్యా అక్క మంకాలు తమ్ముడు గిట్ల అనుకుంటాడంటవా ఇట్లెందుకున్నాడయ్యా ఎట్లుంటాడో అక్కమా కాదమ్ముడు బారల గడ్డంలో మూడు నిమిషం సరదాల పడుకు ముక్కులు ఇంకా మూలాల పడుకున్నాయి అనుకోట పోతాని ఓ దాసి మీరు సముద్ర కదా మీరు ఏమిటంటే మేమా అక్క మంకాల కింద ఏం పని చేస్తారు అంటున్నా మేము దాసిలం ఈడ దాసి ఆడ దాసి తీగారం ఉంటే తీడ వాపినట్టు తీరబాబుడం కాదయ్యా మేము మాంగాలమ్మ కింద దాసిలం అంటున్నా దాసిరా మీ అక్క మాంగాలు అయితే నువ్వు ఇంటికెళ్ళి కూర్చోబెట్టి ఒకసారి మరి ఏడ దాసి పెట్టిరా నిన్ను ఆ ఏడ దాసి పెట్టిరే ఏ దాచిపెట్టుడు కాదు మేము దాసిలం ఆడొకసారి మీ అక్కను వీళ్ళు సముద్ర కదా అవునవును పెద్ద పెద్దలు అంతా దొడ్డి పోతాడే చెమట్టుకొని నీళ్లు పట్టుకొని పోతారు మీరేనా అరే అర్థం కాదురా చెంపడి అంటే మేము వేరే చెరికత్తరా శనికత్తలు చెలికత్త అంటే నీ యొక్క చెలితో పాటు శరీరంతో పాటు అంటే చెలుగుతో పాటు అంటే చెలిమితో పాటు కాదు శనికాంతలం అంటున్న దాసికాంతలం మాంకాలమ్మ చేతి కింద ఉండే వాళ్ళు దాసికంతలు అంటారా అవునవును అయితే మరి మా అక్క మాంగాల దగ్గర పోవాలి మీ అక్క మాంగా ఏడు మేలు పోరిందవా పోరియా పోనీ అసలుకే పోనీయము అయ్యయ్యో వీరయ్యా చూడబోతున్నావు అక్క మాంకాలి తమ్ముల లెక్క లేవయ్యా అక్క పిలుపు తమ్ముని గెరక తమ్ముని పిలుపులు అక్క గెరక అని అక్క మాంకాలని పిలిపిస్తే లోగిలలో పోలిస్తారు లేకపోతే పోనీయరా అసలుకే ఓ అవును గొర్రెలు గొర్రె మరణం గొర్రెల కెరక అది గొర్రె పిలుపు గొర్రెల కెరక గొర్రెల పిలుపు గొర్రె కెరక అవును మరి తమ్ముడు వచ్చినాడు బయటికి రావాలంటావు బయటికి రావాలి. ఓ అక్క అక్క మాంగాలి ఓయ్యా నువ్వు అన్న మాట ఒక్కటే మా తలపరుస్తూ దాటలే అయితే ఇవాళ రేపు దర్వాజుతో దాటే అనే పాడిగా
మీ అక్క మాకాలు అడుగుతుంది. ఓ అక్క అక్క మంగాలి రెండో తర్వాత కాడ మీద నీ మాట మొదలైన రోజు మీ అందరికి నాకు 2 తర్వాత అయ్యారు పిలుపుడు. మరి అక్క అక్క అనిపిస్తే నీ కూతురు మీ అక్క అయిన వాడు బయటికి రావాలి నీ కూతురు పట్ట జరగదు. ఓ అక్క అక్క మంగాలి అమ్మవారి మాంగాలి అమ్మగారి నా తమ్ముడు మీరే వచ్చాడని చెప్పి మరి రాలిల్ల మాంగాలి సవలక్షమందగారు ఉన్న నా తమ్ముడు మీరయ్య ఏమి ఆపద కలిగింది ఏమి సంపద కలిగిందని చెప్పి అమ్మవారు మాంగాలమ్మ మరి చెంబుతోటి ఉత్కమ చేత మంగళాది ఐమాతి పంట కొడిన వాళ్ళు చెంబుతోటి ఉత్కమ చేత మంగళాది ఐమాతి పంట కొడిన వాళ్ళు పట్టుకున్నారైనా చెంబుతోటి ఉత్కములు పట్టే చెరువుడా మంగళారతులే చెంబుతోటి ఉత్కములు పట్టినా చెరువుడా మంగళారతులే గండరాదారు వాడాలేమో చెరువుగా తల్లి దాటినది ముదిగానే తల్లి దాటినది చెప్పుదారు వాడాలేమో క్షేమంగా దాటినది ఆడవిల మాగాల మహిళలకు నుండి వారి గుడికి నింపినది గుడి వాళ్ళ ఎడవిది బట్టి మాగాలే చిన్న తమ్ముడా వీరయ్య మాగాల మహిళలకు నుండి వారి గుడికి నింపినది గుడి వారి ఎడవిది బట్టి మాగాలే ఎందుకని పాడుగారు కొర్రాసి తెస్తారు కొర్రాసు కాదే మంగళార్తులు తమ్మి మంగళార్తులుగా ఈ మంగళనాథులు పాడుగా నాకెందుకే కాదే మంగళార్తులు అంటున్నా మంగళార్థులా మంగళార్తులుగా మంగళార్థులు అనే అవును అటువంటి భగవంతుడు వీరయ్య తమ్ముడా వీరయ్య ఉదపీగల్లో రచ్చ మీద కమ్మిని వెలిసినాడు ఒక్క దక్కదాన్ని మంగాలి ఎందుకని రచ్చ మీద కమ్మిని మరిచి అక్కడేమో రచ్చ మీద కమ్మిని నిలబెట్టిండు మంగళార్థులు ఒక్క పెట్టిండు వీరయ్య తమ్ముడా వీరయ్య సంరక్షణ బాగున్నదా సంరక్షణ 7 లక్షలు ఉన్నదక్క 7 బొయ్యిలు బాగున్నదా 7 రూపాయలు బాగానే 7 జాయిరాలు బాగున్నాయా 7 జాయిరాలు బాగానే ఉన్నాయి మన సంరక్షణ 7 కుక్కలు బాగున్నాయా సంరక్షణ అన్న కాడ 7 కుక్కలు బాగానే ఉన్నాయి మరి అన్ని బాగున్నావా ఎందుకు నీకు ఏమి అవ్వదు కలిగింది ఎందుకు వచ్చినావు అంటున్నా అరే